హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సోది లేకుండా డే 3లోకి వెళ్ళిపోదాం. సో మేము డే 3లో ఏం చేసాము అంటే మార్నింగ్ లేవగానే నేచర్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి ఒక 1/2 అవర్ వాక్కి వెళ్ళాం. అలా నేచర్లోనే ఉన్నాము. 1/2 అవర్ to 1 అవర్ ఉన్నాము. ఈ ఫారెస్ట్లో కొంచెం యానిమల్స్ లైక్ చీతా, టైగర్ వస్తూ ఉంటాయంట. సో మేము నైట్ టైం అయితే బయటికి రాలేదు. ఓన్లీ మార్నింగ్ లేచి మొత్తం ఫారెస్ట్ అంతా ఒకసారి అలా చూసాము. చాలా బాగుంది. అలా మార్నింగ్ లేచి కాఫీ తాగుతూ ఇలా నేచర్లో వాక్ చేస్తూ బర్డ్స్ చీపింగ్ వింటే ఎంత బాగుంటుంది కదా. సో మేము కూడా అదే చేసాము. నైట్ మాకు ఎక్కడో వాటర్ ఫాల్ సౌండ్ అయితే వినిపించింది. సరే అని అలా సర్చ్ చేస్తున్నాం ఎక్కడుంది ఆ వాటర్ ఫాల్ అని. చూస్తే మా స్టే పక్కనే మంచి వాటర్ ఫాల్ ఉంది. సో అక్కడికి వెళ్దామని అనుకున్నాం. సో ఇక్కడ చాలా బర్డ్స్ ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నాయి కదా బర్డ్స్ అయితే. ఇంకా అలానే ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అలా ఫ్లవర్స్ని నేను వీడియో తీస్తుంటే నాకు వాటర్ ఫాల్స్ కనిపించాయి. ఓకే ఇక్కడ ఉంది వాటర్ ఫాల్స్ అని మేము అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్స్, చాలా బాగున్నాయి. ఆ వాటర్ ఫాల్స్ చూస్తూ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, బట్ దగ్గరకు కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. మనకి వాటర్ ఫాల్స్ని చూడడం అంటే చాలా ఇష్టం కాబట్టి అలా ఒక్కదాన్నే నడుచుకుంటూ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయా. ఇది డేంజరస్ వాటర్ ఫాల్స్ అయితే కాదు, చాలా కిందికి ఉంది. సో ఈజీగా ఎంజాయ్ చేయడానికి ఉంటుందని నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయా. ఇంకా అలా వాటర్ ఫాల్స్ని చూసి రూమ్కి వెళ్ళి రెడీ అయిపోవాలి కాబట్టి ఇంకా రూమ్కి కూడా వెళ్ళిపోయి నా బర్త్డే డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయా. ఇది నేనే డిజైన్ చేసుకున్న నా బర్త్డే డ్రెస్, చాలా నచ్చింది నాకైతే. సో బర్త్డే డ్రెస్ వేసుకున్నాక పిక్స్ తీసుకోకపోతే ఎలా అని కొంచెం సేపు అలా రీల్స్, పిక్స్ అండ్ వీడియోస్ తీసుకొని బ్యాగ్ ప్యాక్ చేసుకొని కాఫీ ప్లాంటేషన్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోవాలి మనము. సో మేము ఇంకా అలా ఎంజాయ్ చేస్తుంటే మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. నీర్ దోశ, బెంగళూరు ఫేమస్ నీర్ దోశ తినేసాక స్టార్ట్ అయిపోయాం. మేము టెంపుల్స్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి హసన్ సిటీకి వెళ్ళాం. హసన్ సిటీలో కొన్ని టెంపుల్స్ చూసాం, చాలా బాగున్నాయి చూడండి టెంపుల్స్. ఆర్కిటెక్చర్ అండ్ అన్నీ చాలా బాగున్నాయి. నేనేమో దేవుడికి దండం పెట్టుకుంటే ఈ పిల్లోడేమో నాకు దండం పెట్టుకుంటున్నాడు చూడండి. సో టెంపుల్స్కి వెళ్ళాలంటే మనం మార్నింగే వెళ్ళాలి. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది. సో క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. క్రౌడ్ ఉంటే మనం సరిగ్గా చూడలేము, సరిగ్గా ఎంజాయ్ చేయలేము. మార్నింగ్ వెళ్ళండి, ఎవరైనా వెళ్ళాలనుకుంటే అది బెస్ట్ టైం. ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 1 అయింది. క్రౌడ్ వల్ల సరిగ్గా చూడలేకపోయాం. మేము ఇక్కడ కవర్ చేసిన జస్ట్ 2 టెంపుల్స్ మాత్రమే. ఈ టెంపుల్స్ అన్నీ చూసుకునేసరికి మాకు ఈవినింగ్ 4:35 అయింది. మేము అక్కడ నుంచి డ్యామ్కి వెళ్ళాం. డ్యామ్ దగ్గర వాటర్ గేమ్స్ ఆడుకున్నాం. 7 వరకు ఆడాం. ఆ తర్వాత నైట్ బయలుదేరి చిక్మంగళూరుకి వెళ్ళాం. డే 4 మనం చిక్మంగళూరు కవర్ చేద్దాం. సో డే 4 అయితే మేము చిక్మంగళూరు నుంచి స్టార్ట్ అయిపోయి ముల్లయనగిరి పీక్కి వెళ్ళాం. పీక్ అయితే చాలా బాగుంది. ఆ వ్యూ పాయింట్ అయితే నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీరు వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిందే. ఆ క్లౌడ్స్ అలా మన మీద నుంచి వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ నిన్న నేను డే 3లో ఆ టెంపుల్ నేమ్స్ చెప్పలేదు, నాకు అసలు ఆ టెంపుల్ నేమ్స్ గుర్తుకులేదు. సో నేను చెప్పలేదు. ఈ ముల్లయనగిరి పీక్లో అయితే క్రౌడ్ చాలా ఉంది. అసలు మనకి వీడియోస్, ఫొటోస్ తీసుకోవడానికి వాళ్ళు మాకు స్పేస్ ఇవ్వలేదు. మేమే స్పేస్ క్రియేట్ చేసుకొని తీసుకున్నాం అన్నమాట. ఎందుకంటే అది సీజన్ టైం అండ్ ముస్లిమ్స్ ఏదో ఫెస్టివల్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు కూడా ఎక్కువ వచ్చేసారు. మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి హెబ్బే ఫాల్స్కి వెళ్ళాలి. మధ్యలో జెర్రీ ఫాల్స్ ఉంటే అది చూసేసుకొని హెబ్బే ఫాల్స్కి స్టార్ట్ అయ్యాం. హెబ్బే ఫాల్స్కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే వెళ్ళే రూట్ చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఇక్కడ యానిమల్స్ అండ్ బర్డ్స్ కూడా కనిపిస్తాయి. ఇంకా హెబ్బే ఫాల్స్కి వెళ్ళేటప్పుడు ఇంకో ప్రికాషన్ ఏంటంటే అక్కడ లీచెస్ ఉంటాయి. జలగలు ఉంటాయి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా హెబ్బే ఫాల్స్ అయిపోయాక మేము వ్యూ ఎంజాయ్ చేయడానికి ఒక వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాము. అక్కడ అలా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ ఒక 1 hour to 1.5 hour అక్కడే ఉండిపోయాం మేము. చాలా బాగుంది వ్యూ అయితే. మీకు వ్యూ పాయింట్స్ కావాలంటే చిక్మంగళూరు ఈజ్ ద బెస్ట్ ఆప్షన్.
బికాస్ ఇక్కడ అన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అవి తప్ప ఏం లేవు. ఇది మా డే 4 అన్నమాట. ఈరోజు మేము డే 4 ఇక్కడ చిక్మంగళూరులోనే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము బెంగళూరుకి స్టార్ట్ అయిపోతాం. సో ఫైనల్గా నా ట్రిప్ అయితే ఇలా ఎండ్ అయింది. నా బర్త్డేకి నిజంగా ఇంత ఎంజాయ్ చేస్తానని నేను అస్సలు అనుకోలేదు. సో ఫైనల్లీ ఐఎమ్ హ్యాపీ. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. సైనింగ్ ఆఫ్ మీ తెలుగు అమ్మాయి. బాయ్ గాయ్స్. తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో